హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో కార్నాట్ సైకిల్. సో దీని మీద ఒక బేసిక్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాము. సో మన ఛానల్లో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ యొక్క బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా 460+ వీడియోస్ మన ఛానల్లో ఇంజనీరింగ్ అండ్ అదేవిధంగా సేఫ్టీ మీద వీడియోస్ చేసి ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఎన్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ అంటే ఒక ఏసీ ప్లాంట్ వర్కింగ్ ఆన్ కార్నాట్ సైకిల్. సో ఇది ఈ ఎయిర్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ అనేది కార్నాట్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. బిట్వీన్ ది టెంపరేచర్ లిమిట్స్ ఆఫ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ కార్నాట్ సైకిల్ అనేది 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ రెండిట్ల మధ్య లిమిట్స్ మధ్య అది ఆపరేట్ అవుతూ ఉంది. హ్యాజ్ ఏ కెపాసిటీ ఆఫ్ 10 టన్స్. సో దీని యొక్క ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత? 10 టన్స్. సో అయితే డెటర్మైన్ ది పవర్ ఇన్పుట్ టు ది ప్లాంట్. సో ఈ ప్లాంట్కి మనం పవర్ ఇన్పుట్ ఎంత ఇస్తున్నాము? సో ప్రీవియస్గా మనం ఒక ప్రాబ్లం చేసుకున్నాము, అది కూడా పవర్ ఇన్పుట్ కనుక్కున్నాము. కాకపోతే అది కార్నాట్ సైకిల్ కాదు. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లంలో మనం కార్నాట్ సైకిల్ బేస్డ్ మీద ఈ ప్రాబ్లం అనేది చేస్తున్నాము. ఓకే, సో సొల్యూషన్లోకి మనం వెళ్ళే ముందు అసలు కార్నాట్ సైకిల్ దాని యొక్క పీవీ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం పీవీ డయాగ్రామ్ చూద్దాం. సో కార్నాట్ సైకిల్ యొక్క పీవీ డయాగ్రామ్. సో ఇది పి ప్రెజర్ అండ్ ఇది వి వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పీవీ డయాగ్రామ్లో మనం ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ సో మనం ఇండికేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ నుంచి మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనేది వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఈ ప్రాబ్లంతో మనకి అంత రిలేటెడ్ కాదు, అయినా సరే మనం నేర్చుకోవడం గురించి చెప్తున్నాం. సో ఇక్కడ ఇది P1 అనుకుందాం. సో ఇనిషియల్ పాయింట్ కదా P1. సో ఇది సెకండ్ పాయింట్ కదా. సో ఇది P2. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఐసోథర్మల్గా మనకి కంప్రెసర్ అవుతుంది. ఎక్కడ? హీట్ ఎక్స్చేంజర్లో. సో మళ్ళీ అగైన్ మనకి ప్రెజర్ అనేది పెరిగింది. సో ఈ పాయింట్ మనకి 3 అవుతుంది, ఇది P3 అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఐసెంట్రోపిక్గా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఈ రెండు కంప్రెషన్ అయింది. ఇక్కడ మనకి ఏమైంది అంటే ఐసెంట్రోపిక్గా ఎక్స్పాన్షన్ అయింది. సో ఇది ఐసెంట్రోపిక్గా ఎక్స్పాన్షన్ అయింది, ఇది 4. సో ఇది మనకి P4 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమవుతుందంటే ఐసోథర్మల్గా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఐసోథర్మల్గా ఎక్స్పాన్షన్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రెజర్లు కదా. ఇప్పుడు మనం వాల్యూమ్లో మనం రాసుకుంటే V1, V2, V4. సో ఇలా స్ట్రైట్గా తీసుకుంటే V3. సో ఇది మనకి పీవీ డయాగ్రామ్ ఫర్ కార్నాట్ సైకిల్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్తే
సో ఇది ఎందుకు చెప్పాము అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ప్రెజరు వాల్యూము కూడా మనకి కాన్స్టెంట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ డేటా ఏమేమి ఇచ్చారో అనేది మనం రాసుకుందాం. సో గివెన్ డేటాలో మనకి కెపాసిటీ ఆఫ్ ది ప్లాంట్ ఎంత ఇచ్చారు? 10 టన్స్. ఓకే, నెక్స్ట్ ఇచ్చిందేంటి మనకి? టెంపరేచర్ లిమిట్స్. సో టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇప్పుడు అదే మనం రాసుకుందాం. హైయెస్ట్ టెంపరేచర్ దాన్ని మనం టీహెచ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఎప్పుడు కూడా మనం డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే దాన్ని మనం కెల్విన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో కెల్విన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే 30 ప్లస్ డిగ్రీస్ని కెల్విన్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే 273 అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఇది 303 కెల్విన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఏంటి? లోయెస్ట్ టెంపరేచర్. సో లోయెస్ట్ టెంపరేచర్ TL ఈక్వల్ టు -5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ని కూడా కెల్విన్స్లో మనం కన్వర్ట్ చేసుకోవాలంటే -5 ప్లస్ 273 ఈక్వల్ టు 268 కెల్విన్. ఓకే, ఇప్పుడు మనకి కార్నాట్ సైకిల్ ఏదైతే ఉందో దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి ఫార్ములా ఏంటి అంటే COP కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ టు, సో మనం కింద కార్నాట్ అని రాసుకోవచ్చు. సో కార్నాట్ ఈక్వల్ టు TL బై TH మైనస్ TL. ఓకే, సో ఇది మనకు కావాల్సిన బేసిక్ ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఫర్ కార్నాట్ సైకిల్ ఈక్వల్ టు TL బై TH మైనస్ TL. ఇక్కడ TL అంటే లోయెస్ట్ టెంపరేచర్, TH అంటే హైయెస్ట్ టెంపరేచర్ అండ్ TL అంటే లోయెస్ట్ టెంపరేచర్. సో ఇప్పుడు మనం COP ఈక్వల్ టు TL ఎంత? 268 బై TH 303 మైనస్ TL 268. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఫార్ములా. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే, ఎందుకంటే మనం COP అనేది కనుక్కోవాలి. సో 268 బై, సో దీని వాల్యూ 35. సో టోటల్గా మనకి COP వాల్యూ ఎంత వచ్చింది అంటే 7.65. సో మనకి కార్నాట్ ఇంజిన్లో సైకిల్లో కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ 7.65 వచ్చింది. ఓకే, కానీ మనకు కావాల్సింది పవర్ ఇన్పుట్ కావాలి. సో పవర్ ఇన్పుట్ కావాలి అంటే మనకి కెపాసిటీ ఆఫ్ ది ప్లాంట్ 10 టన్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం దాన్ని రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ 10 టన్స్, కెపాసిటీ ఆఫ్ ప్లాంట్స్ ఈక్వల్ టు 10 టన్స్. ఓకే, దీన్ని మనం రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే యాక్చువల్గా ఈ 10 టన్స్ అనేది కూడా రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్టే, కానీ మనం కిలో జౌల్స్ పర్ మినిట్ కింద మనం కన్వర్ట్ చేయాలి. రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఈక్వల్ టు 10 ఇంటూ, సో ఒక టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్కి 210 కిలో జౌల్స్ పర్ మినిట్ మనం కన్వర్షన్ కింద వాడుతున్నాము. సో 1 TR ఈక్వల్ టు 210 కిలో జౌల్స్ పర్ మినిట్. సో ఇది మనకి ఉన్న ఒక స్టాండర్డ్.
సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, 10 టన్స్ ఉంది కదా, మల్టిప్లైడ్ బై 210 ఈక్వల్ టు 2100 కిలోజౌల్స్ పర్ మినిట్. ఓకే, సో ఇది మనకి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, పవర్ సప్లైడ్ కావాలి. సో పవర్ సప్లైడ్ అంటే ఏంటి, సిఓపి ఈక్వల్ టు రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ బై వర్క్ సప్లైడ్. సో ఇది కదా మనకు తెలిసిన ఫార్ములా. సో ఇప్పుడు మనకి సిఓపి మనం కనుక్కున్నాం అండ్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసాము ఇచ్చిన దాన్ని బట్టి. సో మనకు కావాల్సింది వర్క్ సప్లైడ్. సో ఇప్పుడు మనం వర్క్ సప్లైడ్ ఈక్వల్ టు రాసుకుంటే, వర్క్ సప్లైడ్ ఈక్వల్ టు, సో ఈ వర్క్ సప్లైడ్ ఇటువైపు తీసుకెళ్ళి సిఓపిని ఇటువైపు తీసుకొస్తే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ బై, నా రైటింగ్ బాగోదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సిఓపి. సో రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎంత వచ్చింది మనకి, 2100 కిలోజౌల్స్ పర్ మినిట్. సో 2100 కిలోజౌల్స్ పర్ మినిట్ బై సిఓపి ఎంత వచ్చింది మనకి, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ 7.65. సో 7.65 దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 27465 కిలోజౌల్స్ పర్ మినిట్ అవుతుంది. సో మనం ఎంత వర్క్ సప్లై చేసాము, 274.65 మనం వర్క్ సప్లై చేసాము. సో ఇది వర్క్ సప్లై. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎంత పవర్ ఇన్పుట్ ఇచ్చాము. సో పవర్ ఇన్పుట్ టు ది ప్లాంట్. సో పవర్ ఇన్పుట్ టు ది ప్లాంట్ అంటే ఏం లేదు, ఈ వర్క్ సప్లైడ్ ఏదైతే ఉందో ఇది కిలో జౌల్స్ పర్ మినిట్ ఉంది కదా, అది కిలో జౌల్స్ పర్ సెకండ్ కింద మారిస్తే అదే పవర్ ఇన్పుట్ అవుతుంది. సో పవర్ ఇన్పుట్ టు ది ప్లాంట్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు, ఇక్కడ రాసుకుంటే పి ఈక్వల్ టు వర్క్ సప్లైస్. సో ఇదే వర్క్ సప్లైడ్ పర్ సెకండ్. సో దాన్ని మనం సెకండ్ కింద మార్చుకుంటే అదే మనకి పవర్ ఇన్పుట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వర్క్ సప్లైడ్ ఎంత, 274.65 బై, ఈ మినిట్స్ని సెకండ్స్లో మార్చాలి అంటే బై 60. సో దేర్ ఫోర్ పి ఈక్వల్ టు 4.57 కిలోజౌల్స్ పర్ సెకండ్. సో ఇంత పవర్ సప్లై చేసాము. దీన్నే మనం వేరే విధంగా రాసుకుంటే 4.57 కిలోవాట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఎందుకు రాసాము అంటే 1 కిలోజౌల్స్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1 కిలోవాట్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సో అందుకోసం మనం ఈ 4.57 కిలోజౌల్స్ పర్ సెకండ్ ఈక్వల్ టు 4.57 కిలోవాట్. సో ఈ రిఫ్రిజిరేషన్ సిస్టమ్కి, ఈ కార్నోట్ సైకిల్ మీద వర్క్ చేసే రిఫ్రిజిరేషన్ సిస్టమ్కి మనం సప్లై చేసింది 4.57 కిలోవాట్ మనం సప్లై చేసాం అనమాట పవర్. సో ఇది ఒక బేసిక్ ప్రాబ్లం కార్నోట్ సైకిల్లో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.